హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో నేను మీకు చూపించబోయే రెసిపీ డబుల్ కా మీఠా. అదేనండి బ్రెడ్ హల్వా. పేరు చెప్తుంటేనే నోట్లో నీళ్ళూరుతున్నాయి కదా! మరి బ్రెడ్ హల్వా అంటే ఆ మాత్రం ఉంటుంది. జనరల్గానే నేను స్వీట్ లవర్. మరి ఈ బ్రెడ్ హల్వా నచ్చకుండా ఎలా ఉంటుంది చెప్పండి? మీలో ఎంతమంది స్వీట్ లవర్సో, ఎంతమందికి బ్రెడ్ హల్వా అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ స్వీట్ చేయడం చాలా అంటే చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. బ్రెడ్ హల్వాకి డబుల్ కా మీఠాకి ఒకే ఒక డిఫరెన్స్ ఉంటుంది. అదేంటో నేను ఈ స్వీట్ చేస్తూ చెప్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేద్దామా? కాదు చేసేద్దామా? లెట్స్ బిగిన్ ద షో. డబుల్ కా మీఠా ఆర్ బ్రెడ్ హల్వా చేయడానికి మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక 10 బ్రెడ్ స్లైసెస్, 2 కప్పుల పంచదార, కొన్ని జీడిపప్పు పలుకులు, కొన్ని బాదం పలుకులు, మరికొన్ని కిస్మిస్, 5 నుంచి 6 యాలకులు, 2 నుంచి 3 కప్పుల చిక్కటి పాలు. ముందుగా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే ఒక స్లైస్ని 4 పీసెస్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. నేనైతే సైడ్స్ అనేవి రిమూవ్ చేయట్లేదండి. మీరు కావాలంటే సైడ్స్ అనేవి రిమూవ్ చేసేయచ్చు. మీకు ఒక చిన్న టిప్: ఇలా కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని మీరు ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ ఫ్యాన్ కింద పెట్టుకోండి, లేదా ఎండలో పెట్టినా పర్వాలేదు. ఇలా చేయడం వల్ల ఈ బ్రెడ్ స్లైసెస్ అనేవి మనం నూనెలో కానీ నెయ్యిలో కానీ వేసినప్పుడు ఎక్కువగా ఆయిల్ని, నెయ్యిని పీల్చుకోకుండా తక్కువగా క్వాంటిటీ అనేది తీసుకుంటుందన్నమాట. సో చూసారు కదా, నేనైతే బ్రెడ్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1 to 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుందాం. మీరు నెయ్యితో పాటు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆర్ అచ్చం ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఈ నెయ్యి మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఒక్కొక్కటిగా ప్యాన్లోకి యాడ్ చేసేసుకోండి. మీకు ప్యాన్లో ఎన్నైతే బ్రెడ్ స్లైసెస్ పడతాయో అవన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. ఈ బ్రెడ్ ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ టర్న్ చేసుకోండి. ఈ బ్రెడ్ ముక్కల్ని 2 వైపులా బాగా దోరగా వేయించుకోవాలి. మీరు ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టి చేసుకోండి, లేకపోతే ఈ బ్రెడ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బ్రెడ్ మాడిపోతే స్వీట్ టేస్టీగా రాదు. ఓకేనా? సో నేను 2 సైడ్స్ బాగా దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ షేడ్ కనిపిస్తుంది కదండి. సో ఇలా వస్తే సరిపోతుంది. మరి ఇంతకన్నా బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. వన్స్ ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని నేను ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇదే ప్రాసెస్లో మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. దానికోసం మరొక స్పూన్ నెయ్యిని, ఒక 1 to 2 స్పూన్స్ ఆయిల్ని ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మిగిలిన బ్రెడ్ ముక్కల్ని కూడా వేసి ఈ నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒకేసారి ప్యాన్లోకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ ఎక్కువ క్వాంటిటీలోకి యాడ్ చేయొద్దు. మీరు ఒకేసారి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ యాడ్ చేస్తే ఈ బ్రెడ్ అనేది ఎక్కువ క్వాంటిటీని పీల్చేసుకుంటుంది. సో మీకు కావాల్సినప్పుడు ఒక 1 to 2 స్పూన్స్ అలా బ్రెడ్ మీద యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే ప్రాసెస్లో మీరు తీసుకున్న బ్రెడ్ ముక్కలన్నింటినీ ఆయిల్లో కానీ నెయ్యిలో కానీ ఫ్రై చేసేసుకొని వీటిని ఒక సెపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవడానికి. ఈ నెయ్యి మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని, అలాగే కొన్ని బాదం పలుకుల్ని కూడా వేసి వేయించుకుందాం. ఈ జీడిపప్పు పలుకులు, బాదం పలుకులు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కిస్మిస్ని కూడా యాడ్ చేసి వేయించుకుందాం. ఈ కిస్మిస్ని నెయ్యిలో వేసి ఫ్రై చేస్తున్నప్పుడల్లా నాకు ఒకటి అనిపిస్తూ ఉంటుందండి. జనరల్గా అంటుంటారు కదా, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే బాగా లావ్ అయిపోతారు అని. ఈ కిస్మిస్ని నెయ్యిలో వేసి ఫ్రై చేసినప్పుడల్లా చూడండి, ఇక్కడ చూపిస్తున్నట్లు ఎలా ఉబ్బుతున్నాయో బెలూన్స్ లాగా. సో ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనిపిస్తుంది కదా. జస్ట్ కిడ్డింగ్ అండి.
నెయ్యి అనేది గుడ్ ఫ్యాటే, బట్ ఏదైనా లిమిట్లో తీసుకుంటేనే దానివల్ల కలిగే బెనిఫిట్స్ అనేవి మనకు వస్తాయి. మన డ్రై ఫ్రూట్స్ అనేవి వేగిపోయాయండి. సో వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఒక 2 కప్పుల పంచదారను కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఈ పంచదార నీళ్ళల్లో బాగా కరిగిపోతే సరిపోతుందండి. సో ఈ పంచదారని నీళ్ళల్లో బాగా కరగనిద్దాం. మనం ఈ స్వీట్కి ఏదో తీగ పాకమో ముదురు పాకమో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పంచదార అంతా నీళ్ళల్లో బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత 1 నిమిషం ఉంచితే మనం ఇలా చేత్తో టచ్ చేస్తే స్టిక్కీగా అనిపిస్తుంది. సో అది కరెక్ట్ స్టేజ్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఇందులోకి 1 to 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇలాచీ పౌడర్ వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది, అలాగే మంచి అరోమా ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నేతిలో ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ షుగర్ సిరప్లోకి యాడ్ చేసేసుకుందాం. ఈ షుగర్లోకి ఈ స్లైసెస్ అనేవి బాగా డిప్ చేసుకోండి, బాగా మునిగేలాగా. జనరల్గా అయితే మీరు షుగర్ సిరప్ ఎక్కువ తీసుకొని ఇవి ఇలా డిప్ చేసుకొని ఇవి కొంచెం కుక్ అయిపోతే మీకు బ్రెడ్ హల్వా రెడీ అయిపోతుంది. బట్ మీకు కనుక డబల్ కా మీఠా కావాలి అనుకుంటే ఇందులోకి మనం పాలు యాడ్ చేసుకోవాలి. సో మీకు ముందుగానే చెప్పాను కదా, బ్రెడ్ హల్వాకి డబల్ కా మీఠాకి ఒకటే ఒక డిఫరెన్స్ ఉంటుంది. డబల్ కా మీఠాలో మనం పాలు యాడ్ చేసుకుంటాం, బ్రెడ్ హల్వాలో మనం పాలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నేనైతే ఇప్పుడు డబల్ కా మీఠా చేస్తున్నాను, అందుకోసం ఒక 2 కప్పుల పాలని యాడ్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఈ పాలని కాచి చల్లార్చుకున్నానండి. సో మీరు ఈ ప్లేస్లో పాలు లేకపోతే కోవాని కూడా యాడ్ చేసుకోవచ్చు. కోవా కూడా యాడ్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. మీరు చిక్కటి పాలని బాగా మరిగించి చల్లార్చిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది. ఈ బ్రెడ్ని ఈ పాలలో బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోండి. ఈ బ్రెడ్ అంతా షుగర్ సిరప్ని మిల్క్ని బాగా అబ్జార్బ్ చేసుకొని బాగా కుక్ అవ్వాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. చూడండి ఎలా దగ్గర పడుతుందో. మీకు ఇది కుక్ అయిందో లేదో ఎలా తెలుస్తుందంటే ఇది ప్యాన్ నుంచి సెపరేట్ అయిపోతుంది. చూడండి, ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే నేతిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్ని యాడ్ చేసుకుందాం. అలాగే ఇందులోకి నేను కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నాను. బట్ నేనైతే ఫుడ్ కలర్ని రికమెండ్ చేయను. జస్ట్ ఇది మీకు వీడియోలో అందంగా కనిపించడం కోసమే యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ హెల్త్కి అంత మంచిది కాదు. ఓకేనా? ఈ బ్రెడ్ హల్వా అంటే నాకు ఎంత ఇష్టమో మీకు చెప్పాలి అంటే ఒక ఫన్నీ విషయం చెప్తాను. జనరల్గా మనం భోజనాలలో విస్తర్లో బ్రెడ్ హల్వా వడ్డిస్తారు కదా, అప్పుడు జనరల్గా స్వీట్ అంటే కొంచెమే వడ్డిస్తారు. నాకు ప్లేట్లో ఇది కొంచెం వడ్డించినప్పుడు నాకు అనిపిస్తుంది, ఏంటి మరీ కొంచెమే వడ్డించారు, ఇంకొంచెం వడ్డిస్తే బాగుంది కదా అని. అడిగి మరీ పెట్టించుకోవడానికి మొహమాటం అడ్డొస్తుంది కదా అండి. సో అందుకనే నేనే ఈ రెసిపీ ఎలా చేయాలో నేర్చేసుకున్నాను. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు క్విక్గా సింపుల్గా చేసేసుకోవచ్చు. అంతే కదా. మన టేస్టీ డబల్ కా మీఠా ఆర్ బ్రెడ్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా చాలా క్విక్గా ఈ స్వీట్ ఎలా చేయాలో చూసేశారు కదా. ఐ హోప్ మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్.